ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. రైతు నేస్తం రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి అంశం భూసార పరీక్షల ఆవశ్యకత మరియు భూసార పరిరక్షణలో సేంద్రియ పచ్చిరొట్ట ఎరువుల ఆవశ్యకత. ఈ అంశం గురించి తగిన సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఐ తిరుపతి, విషయ విజ్ఞాన నిపుణులు, క్రాప్ ప్రొడక్షన్, కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా ఇవాళ అంశానికి సంబంధించినవి చూద్దామండి. ఓకే. ఇవాళ అంశానికి సంబంధించిన లఘు చిత్రం. భూసార పరీక్షలు మానవులకు మరియు జంతువులకు సంబంధించినవి. ఎందుకంటే అవి ఆహార ఉత్పత్తి, పర్యావరణ ఆరోగ్యం మరియు పర్యావరణ సేవలకు మద్దతు ఇస్తాయి. ఆరోగ్యకరమైన నేల, ఆరోగ్యకరమైన పంటలు, పశువుల మేత మరియు కలుషితం లేని నీటిని ఉత్పత్తి చేస్తుంది. నేల పరీక్షలు పంటల పెరుగుదలకు అవసరమైన పోషకాలు మరియు ఇతర అంశాల గురించి సమాచారం అందించడం ద్వారా పంటల దిగుబడిని పెంచడానికి సహాయపడతాయి. నేల ఎప్పుడైతే అధిక రసాయనాలతో కలుషితం అవుతుందో అటువంటి కలుషితమైన నేల నుండి పండిన ఆహార పదార్థాలను మానవులు తినినప్పుడు మానవుడి ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి మానవుడు ఆరోగ్యంగా ఉండాలి అంటే నేల ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటల్లో అధిక దిగుబడులు సాధించాలి అంటే ఎన్నో జాగ్రత్తలు అవసరం. సాగుకు భూమి సిద్ధం చేయటం నుండి పంట చేతికొచ్చే వరకు ఆయా దశల్లో చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా భూసార పరీక్ష చేయించి ఫలితాల ఆధారంగా ఎరువులు వాడితే ఫలితం దక్కుతుంది. భూసార పరీక్షలు రైతులందరికీ చాలా అవసరం. నేల యొక్క ఉదజని సూచిక, లవణ సూచిక, నత్రజని, భాస్వరం మరియు పొటాష్ మరియు ఇతర అంశాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. నేల పోషకాలు సరిగా లేకపోతే పంటల పెరుగుదల సరిగా ఉండక దిగుబడి తగ్గే అవకాశం ఉంది. భూసార పరీక్ష నమూనా సేకరణ విధానం మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పొలంలో వి ఆకారంలో 15 సెంటీమీటర్ల వరకు పారతో గుంట తీసి అందులో పై పొర నుండి క్రింది వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి. ఈ విధంగా ఎకరా విస్తీర్ణంలో 8 నుండి 10 చోట్ల జిగ్జాగ్ పద్ధతిలో సేకరించిన మట్టిని ఒక దగ్గరకు చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదురెదురు భాగాలు తీసుకుని మిగతా భాగాలను తీసివేయాలి. ఈ విధంగా అరకిలో వచ్చే వరకు చేయాలి. ఇలా సేకరించిన మట్టిలో పంట వేర్ల మొదళ్ళు, రాళ్లు లేనట్టుగా చూసుకుని నీడలో ఆరనివ్వాలి. మట్టి సేకరణకు మరియు ఆరబెట్టి నమూనా తయారు చేయుటకు రసాయనిక, సేంద్రియ ఎరువుల సంచులను వాడరాదు. శుభ్రమైన గోతాము లేదా ప్లాస్టిక్ షీట్లు వాడాలి. మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి సేకరించినప్పుడు గట్ల దగ్గరలోనూ మరియు పంట కాలువలలోనూ మట్టిని తీసుకోరాదు. చెట్ల క్రిందనున్న పొలం భాగం నుండి మట్టిని సేకరించరాదు. ఎరువు, పశువుల పేడ, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, పచ్చిరొట్ట మొదలైనవి కుప్పలు వేసి ఉంచిన చోట మట్టిని సేకరించరాదు. ఎప్పుడు నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు. సేంద్రియ ఎరువులే కాకుండా పచ్చిరొట్టె ఎరువులు వేసి కూడా భూసారాన్ని పెంచవచ్చు. పచ్చిరొట్టగా ఏ తరహా మొక్కలను పెంచాలి అన్నది మనం పంటలు పండిస్తున్న నేలపై ఆధారపడి ఉంటుంది. పచ్చిరొట్టె ఎరువులుగా జీలుగా, అవిసె, జనుము, వెంపలి, అలసంద, పిల్లి పెసర, పెసర, మినుములు వేసుకోవచ్చు. కాబట్టి ప్రధాన పంట వేయడానికి కనీసం 2 నుండి 3 వారాల ముందు దీన్ని కలియ దున్నుకోవాలి. పూత దశలో ఉన్నప్పుడే కలియ దున్నితే ఎక్కువ పోషకాలు నేలలోకి చేరి త్వరగా భూములకు కుళ్ళిపోతుంది. ఇవి కాకుండా ఇతర సేంద్రియ ఎరువులైనటువంటి చెరువు మట్టి, వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువు, కంపోస్ట్,
పశువుల పేడ మరియు జీవన ఎరువులను కూడా ఉపయోగించి నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చునని తెలియచేస్తున్నారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విషయ విజ్ఞాన నిపుణులు డాక్టర్ ఐ తిరుపతి గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. భూసార పరీక్షల ఆవశ్యకత మరియు భూసార పరిరక్షణలో సేంద్రియ పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత, ఈ అంశానికి సంబంధించేటువంటి సందేహాలున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేయండి. సార్, ముందుగా మనం దీని గురించి తెలుసుకునే ముందు టాపిక్ గురించి అసలు భూసార పరీక్ష అంటే ఏ పంటలకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయాలంటారు? అసలు భూసార పరీక్ష యొక్క ఆవశ్యకత గురించి వివరించండి సార్. ముందస్తుగా ఈ భూసార పరీక్ష గురించి మాట్లాడుకున్నట్లయితే మనిషికి మన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే మనం ఏ విధంగా అయితే రక్త పరీక్ష చేసుకుంటామో భూమిలో గల పోషక విలువలు అంటే మన భూమి ఏ రకంగా ఉన్నది, మన భూమిలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నది, మొదటగా మన భూమి స్వభావం ఎలాంటిది, ఇటువంటి విషయాలన్నిటి తెలుసుకోవడం అనేది కేవలం భూసార పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ భూసార పరీక్షలు అనేది మనము అంటే నెక్స్ట్ వేయబోయే పంటకు ఎంత మోతాదులో ఏ ఎరువులు వేసుకోవాలి. ఎందుకంటే మనము గత కొద్ది సంవత్సరాల నుంచి రైతాంగము మనము ప్రతి పంటకు కూడా మనం ఎక్కువ దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో మనకు మోతాదుకు మించిగా మనకు రసాయన ఎరువుల వాడకం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ సేంద్రియ ఎరువులు ఒకప్పుడు అంటే మనం ఎక్కువ మోతాదులో పశు సంపద ఉంది కాబట్టి ఈ సేంద్రియ ఎరువులను కూడా ఈ రసాయన ఎరువులతో కలిపి వాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి కేవలం రసాయన ఎరువుల పైన మాత్రమే రైతాంగం పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనకు పోషకాల అసమతుల్యత అనేది మన భూమిలో ఏర్పడము, ఒక పోషకం ఎక్కువ మోతాదులో ఉండడం, ఒక పోషకం తక్కువ మోతాదులో ఉండడం వల్ల మనము వేసిన పంటలు అనేది పూర్తి స్థాయిలో మనం పంట దిగుబడిని సాధించలేకపోతున్నాము. అదేవిధంగా అసలు మన నేలలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవడానికి ఖచ్చితంగా మనము ఈ భూసార పరీక్షలు అనేది కంపల్సరీగా చేయించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలంటారు సార్? అంటే మనము వేసే పంటలను బట్టి మనం సాగు చేసే పంటలు అంటే ఉదాహరణకు ఒక సంవత్సరంలో మనము ఏదైనా పంటలు కనుక మనకు నీటి వస్తు ఉన్నప్పుడు కంపల్సరీ మనం 2 నుంచి 3 పంటలు సంవత్సరాన్ని సాగు చేస్తాము. సో అటువంటి పరిస్థితుల్లో కనీసము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లేదంటే ప్రతి 3 పంటల తర్వాత ఒకసారి మనం తీసుకోవాలి. అదే వర్షాధారంగా సాగు చేసినప్పుడు కేవలం ఒకటే పంటను మనం ఏక పంటను ప్రతిసారి ఒక సంవత్సరంలో సాగు చేస్తాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి అయినా మనము ఈ భూసార పరీక్షలు అనేది చేయించవలసి ఉంటుంది. ఓకే, అయితే ఈ భూసార పరీక్ష కోసం సేకరించవలసిన మట్టిని ఏ విధంగా తీసుకోవాలంటారు? పొలం నుంచి ఎలా సేకరించాలి? మనకు ఈ భూసార పరీక్షల యొక్క ఫలితాలలో అసలు రావడానికి ముందు మనము ముందస్తుగా భూసార పరీక్షకు మనం మట్టి నమూనా సేకరణ చాలా కీలకము. మనం ఏ విధంగా అయితే మట్టి నమూనాను సేకరిస్తున్నామో దానికి అనుగుణంగానే మనకు ఫలితాలు అనేది ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో ఉన్నట్టుగా ప్రతి చోట కూడా ఒకేలాగా మన రక్తం ఎట్లా ఉంటుందో అట్లా భూమిలో అణువణువుగా దాని యొక్క మనకు ఆ భూ స్వభావం అనేది మారుతుంది. అదేవిధంగా భూమి లోపల ఉన్న ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్తే ఒక భూమిలో ఉన్న ఏదైతే నేల లక్షణాలు కానీ పోషక విలువలు కానీ మారుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనము మట్టి నమూనా సేకరణలో చాలా జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనము ఒక ఎకరం పొలంలో 8 నుంచి 10 చోట్ల జిగ్జాగ్ పద్ధతిలో అక్కడక్కడ మనం మట్టిని సేకరించవలసి ఉంటుంది. మళ్ళీ ఇందులో ఏంటంటే మనం వేసుకునే పంట అది మనము వ్యవసాయ పంటగైనా అదేంతో ఉద్యాన పండ్ల తోటలు కానీ ఇటువంటి వేసుకునే సమయంలో కూడా మనము ఎంత లోతులో మట్టి నమూనా తీసుకోవాలనేది కూడా చాలా జాగ్రత్తగా ఉంచవలసి వస్తుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనం వేసుకునే పంటలు వరి కానీ పత్తి కానీ కంది కానీ ఇటువంటి పంటలలో ఏంటంటే మనకు వేరు విస్తీర్ణం అనేది కింది స్థాయిలో పూర్తిగా వెళ్ళదు. కాబట్టి మనకు తొలి 15 సెంటీమీటర్లు అంటే పైనుంచి 15 సెంటీమీటర్ల లోతులో మనం వి ఆకారంలో గుంత తీసి అందులోకి వెళ్ళి మనం మట్టి నమూనాను సేకరించాలి. ఇట్లా మనం ఒక 8 నుంచి 10 చోట్ల చేసుకున్న తర్వాత దానిలో నుంచి మనము 4 భాగాలుగా విభజించుకొని 1/3 భాగాన్ని తీసేసి మళ్ళీ 2-4 భాగాల్ని ఇందాక మనకి ఏవీలో చూపించినట్టుగా ఆ విధంగా చేసుకొని మనం ఒక 1/2 కిలో మట్టి నమూనా వచ్చే విధంగా చేసి మనము దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలి. అదే ఉద్యాన పంటలు ముఖ్యంగా ఏంటంటే పండ్ల తోటలు అదేవిధంగా వేరు వ్యవస్థ ఎక్కడైతే లోపల దాకా వెళ్తుందో అక్కడ ఎందుకంటే వేరు వ్యవస్థ లోపల దాకా వెళ్తే లోపల నుంచి కూడా పోషకాలను ఈ వేరు వ్యవస్థ గ్రహిస్తుంది. కాబట్టి సో అంత లోపల మనకు ఎంత మోతాదులో పోషకాలు ఉన్నాయని తెలవడం అనేది చాలా కీలకము. సో అందుకే మనము కనీసం ఒక 6 అడుగుల వరకు మనము అక్కడ మనము ఈ మట్టి నమూనాలను సేకరించాలి. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ఉద్యాన పంటలలో కనుక చూసుకున్నట్లయితే
మనం ఒకసారి చేయించిన తర్వాత మళ్ళీ పంట అయిపోయేంత మాత్రమే, అంటే కనీసం అది బహువార్షిక మొక్కలు అంటాం. అంటే మనకి ఏంటంటే దీర్ఘకాలిక ఒక 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ ఉద్యాన పంటలకు మళ్ళీ ఈ పండ్ల మొక్కలకు తీసుకునేటప్పుడు మాత్రమే కంపల్సరీగా లోపల దాకా మనం మట్టి నమూనాలు తీసుకుంటే మాత్రమే మనకు భూమి లోపల పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయనేది తెలుస్తుంది. అయితే ఈ మట్టి నమూనా కోసం ఏ ప్రాంతాల నుంచి మట్టిని తీయకూడదు? ఇది మనకు మట్టి నమూనాలు తీసుకునే సమయంలో ఏంటంటే ఎక్కడైతే మనకు ఉదాహరణకు మనం 1 ఎకరం పొలం ఉందనుకోండి, 1 ఎకరం పొలం అనేది మనకు పూర్తిగా చదునుగా ఉంది అనుకోండి, అందులో మనం ఒక 8 నుంచి 10 ప్రదేశాలు తీసుకుంటాము. అదే మనకు చదునుగా లేదు, మనము ఒక్కొక్క రకంగా ఉంది అని అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే మనకు కొద్దిగా తేడాగా అనిపిస్తుందో అటువంటి ప్రదేశాలలో కూడా మనం ఈ మట్టి నమూనాలు ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనము ఈ గట్ల వెంబడి, అదేవిధంగా మనకు ఈ చెట్లకు అంటే మనకి గట్ల దగ్గర చెట్లు కానీ లేదు అని అనుకుంటే మనకు ఈ ఎక్కడైతే నీరు ఎక్కువగా నిలబడుతుందో మురుగు నీరు, అటువంటి పరిస్థితులలో కూడా మనము ఈ మట్టి నమూనాను తీయకూడదు. అదేవిధంగా మనకు ఈ ఎక్కడైతే మనము రైతు సోదరులు మామూలుగా మనము ఈ పశువుల పెంట కానీ లేదంటే ఇంకా ఇతర ఎరువులు కానీ ఒక చోట మనము పొలంలో వేస్తాము. దాని తర్వాత అక్కడి నుంచి మనము ఆ పొలం అంతా కూడా మనం వెదజల్లడము లేకపోతే ఇంకా వేరే విధంగా మనము పొలం మొత్తం అంతటా సమానంగా జల్లట్టు చూస్తాం. సో ఎక్కడైతే మనము ఈ ఎక్కువగా ఒక చోట నిల్వ వచ్చిన కంపోస్ట్ ఉంటుందో ఎరువు ఉంటుందో ఆ ప్రదేశంలో కూడా మనం ఈ మట్టి నమూనాలు అనేది సేకరించకూడదు. ఇది కాకుండా మనము మన భూమి యొక్క ఎలా ఉందో చూసుకొని దానికి అనుగుణంగా మనము ఎంత ఎక్కువ మోతాదులో మనం మట్టి నమూనాలు అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ అనేది ఎక్కువగా తీసుకుంటే మనకు ఈ వచ్చే విశ్లేషణ అనేది అంటే మన భూసార పరీక్ష ఫలితం అనేది అంత అక్యూరసీగా అనేది ఉండబోతుంది. ఓకే, అయితే భూసార పరీక్ష చేసేటప్పుడు అన్ని పంటలకి ఒకే లోతు నుంచి తీయాలా సార్ మట్టి, లేదంటే పండ్ల తోటలకి ఏమైనా ఆప్షన్ ఉందా? ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనము ఎక్కడైతే మనం వేసే పంటలు ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన పంటలు అయితే మనకు తొలి 15 సెంటీమీటర్ల లోపులో తీసుకుంటే సరిపోతుంది. అదే మన ఉద్యాన పంటలు పండ్ల తోటలకు సంబంధించి అయితే వేరు వ్యవస్థ లోపలి దాకా చొచ్చుకొని వెళ్తుంది. కాబట్టి సో అక్కడ ఏంటంటే మనము 6 అడుగుల లోపలి వరకు కూడా మనము ఈ మట్టి నమూనాలు అనేది సేకరించవలసి వస్తుంది. ఓకే, అయితే ఈ మట్టి నమూనా తీసినప్పుడు రైతులు దానిపైన ఏమైనా రాసి పంపించాలంటారా పరీక్ష? ఖచ్చితంగా మనకు మట్టి నమూనా సేకరించిన తర్వాత రైతు సోదరులు ఆ యొక్క ఏదైతే రైతు పేరు, అదేవిధంగా గ్రామము, ఆ యొక్క సర్వే నెంబర్, ఆ పొలం కానీ ఎక్కడైతే మనం తీసిన శాంపుల్ ఉంటుందో దాని యొక్క సర్వే నెంబరు, నెక్స్ట్ అదేవిధంగా మనము ఇంతకుముందు ఏ పంట వేసాము, దాని తర్వాత ఏ పంట వేయబోతున్నాము. ఎందుకంటే ఈ భూసార పరీక్ష తర్వాత వచ్చిన ఏదైతే మనకి కార్డు సాయిల్ హెల్త్ కార్డు ఉంటుందో అందులో మనకు మన నేలలో ఏ పోషకాలు ఎంతెంత మోతాదులో ఉండడంతో పాటుగా నెక్స్ట్ మనం వేసుకోబోయే పంట ఏదైతే మనము మెన్షన్ చేస్తారో రైతు సోదరులు అక్కడ, సో దానికి అనుగుణంగా మనము మన భూమిలో ఎంత పోషకాలు ఉన్నాయి, అదేవిధంగా ఇంకా వేయబోయే పంటకు దానికి అనుగుణంగా ఎంత మోతాదులో మనం పోషకాలు వేసుకోవాలనే వివరాలను కూడా పూర్తిగా ఈ భూసార పరీక్ష పత్రాలలో ఉంటుంది. కాబట్టి కంపల్సరీ రైతు సోదరులు ఈ సర్వే నెంబర్తో పాటు మనం ఆల్రెడీ ఏ పంట వేసాము, దాని తర్వాత ఏ పంట వేసుకోబోతున్నాం అనే విషయాలను కూడా పూర్తిగా అందులో రాసి కనుక మనకు ఈ దగ్గరలో ఉన్న భూసార పరీక్షా కేంద్రానికి కనుక పంపించినట్లయితే మనకు రైతు సోదరులకు పూర్తి స్థాయిలో వివరణ వస్తుంది. తద్వారా మనము రాబోయే పంటలు అంటే మనం వేసుకోబోయే పంటల్లో ఎంత మోతాదులో ఎరువుల మోతాదు వేసుకోవచ్చు, అదేవిధంగా మనము పెట్టుబడిని కూడా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అయితే ఈ భూసార పరీక్షల వలన అసలు ప్రయోజనాలు ఏంటండి? ముఖ్యంగా ఏంటంటే ఈ భూసార పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఫస్ట్ మనం యొక్క భూమి యొక్క స్వభావం అనేది తెలుస్తుంది. అంటే మన భూమి ఎర్ర నేలలా, బంకమన్ను నేలలా, లేకపోతే మన భూమి ఆమ్ల భూమియా, క్షార భూమియా, దీనికి అనుగుణంగా మనము ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వేసుకుపోయే పంటకు ఎటువంటి పోషకాలు వాడుకోవాలి, అదేవిధంగా మనకు ముఖ్యంగా ఆర్గానిక్ కార్బన్ సేంద్రియ పదార్థం అనేది మన భూమిలో ఎంత మోతాదులో ఉంది, దాని ద్వారా మన భూమిలో సేంద్రియ పదార్థం యొక్క శాతం ఎక్కువగా ఉంటేనే మనం వేసుకున్న ఎరువులు కానీ అదేవిధంగా నీటి లభ్యత, నెక్స్ట్ మొక్కల యొక్క పెరుగుదల అనేది పూర్తిగా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలు అనేది కూడా మనకి ఈ భూసార పరీక్షల ద్వారానే తెలుస్తుంది. అదేవిధంగా మనం ముఖ్యంగా వేసుకునేది ఏదైతే నత్రజని, భాస్వరము, పొటాషియం, ఇవి ప్రధాన పోషకాలు. ఏ పంటకైనా సరే మనం దాదాపుగా ఇవే పోషకాలను వివిధ ఎరువుల రూపంలో వాడతాం. కాబట్టి రైతు సోదరులు ఈ మన భూమిలో ఎంత మోతాదులో నత్రజని ఉంది, ఎంత మోతాదులో భాస్వరం ఉంది, ఎంత మోతాదులో పొటాషియం ఉంది అనే విషయాలను కూడా తెలుసుకొని ఒకవేళ మన భూమిలో నత్రజని శాతం కనుక ఎక్కువగా ఉంటే మనము రాబోయే పంటకు అంటే మనం వేసుకునే పంటకు ఎరువుల మోతాదుని తగ్గించుకోవడము, ఒకవేళ తక్కువగా ఉంది అంటే ఎరువుల మోతాదుని సిఫారసు చేసిన దానికంటే కొద్దిగా పెంచుకోవడము అలాంటి మనము చర్యలు తీసుకోవచ్చు.
తదనుగుణంగా మనము ఈ పంటకు కావలసిన మోతాదులో పంటకు ఏదైతే ప్రధాన దశలు ఉంటాయో ఆ దశల్లో మాత్రమే మనం ఎరువులను వాడుకొని ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవడము, భూసారాన్ని పరిరక్షించుకోవడము, అదేవిధంగా అల్టిమేట్గా పెట్టుబడి వ్యయాలనేది తగ్గించుకునే చర్యలు అనేది కేవలం ఈ భూసార పరీక్షల ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. ఓకే. అయితే సార్ కొన్ని సందర్భాల్లో ఎండాకాలంలో ఈ నేలల్లో చెరువు మట్టి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. అంటే అలా వేయడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉంటుందంటారా? సాధారణంగా మనము ఈ భూసార పరిరక్షణలకు మనము ఒకప్పుడు ఏంటంటే చెరువు మట్టిని దగ్గరలో ఉన్న రైతు సోదరులందరూ కూడా చెరువు మట్టిని మనకు మన పొలాలకు తోలుకునేవాళ్ళు. ఈ చెరువు మట్టిలో ఏంటంటే మనకు ఎక్కువగా సేంద్రియ కర్బన శాతం అనేది ఎక్కువగా ఉండడము వల్ల మనకు ఏంటంటే ఈ భూమి అనేది భూమి లోపల ఉన్న పొరల్లో సూక్ష్మ రంధ్రాలు అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ సూక్ష్మ రంధ్రాలు స్థూల రంధ్రాలు అంటే మనకు సూక్ష్మ రంధ్రాలు భూమిలో కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నీటిని పట్టి ఉంచే గుణం అనేది భూమికి ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనకు ఈ నీటి లభ్యత అనేది ఎక్కువగా ఉండడము, అదేవిధంగా ఈ సేంద్రియ పదార్థం అనేది ఎక్కువగా ఉండడం ద్వారా ఈ సూక్ష్మజీవుల సంఖ్య అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సూక్ష్మజీవుల సంఖ్య కనుక మన భూమిలో ఎక్కువగా ఉన్నట్లయితే ఏవైతే మనకు భూమి లోపల ఉన్న ఈ పోషకాలు అనేది కూడా ఎక్కువ మోతాదులో మొక్కకు అందేలా చేస్తుంది. సో అదేవిధంగా ఈ చెరువు మట్టిలో ఈ వివిధ పోషకాలు అంటే కేవలం నత్రజని భాస్వరం కాకుండా మనకి వివిధ రకాల పోషకాలు అనేది కూడా సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులోకి ఉండడం వల్ల అవన్నీ కూడా పూర్తి స్థాయిలో మొక్కకు అందుబాటులో ఉంచేలా ఈ చెరువు మట్టి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఓకే. అయితే ఈ సేంద్రియ ఎరువుల ఆవశ్యకత గురించి ఒక్కసారి మన రైతు సోదరులకు ఒకసారి చెప్పండి సార్. ముఖ్యంగా సేంద్రియ ఎరువులు అంటే మనం మామూలుగా వేసుకునే ఈ పశువుల పేడ కావచ్చు, లేదంటే వర్మి కంపోస్ట్ కావచ్చు, లేదంటే కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువు. సో వీటిని మనము సేంద్రియ ఎరువులుగా పరిగణిస్తాము. ఈ సేంద్రియ ఎరువులు అంటే ఇందాక చెప్పినట్టుగా మనకు సేంద్రియ కర్బన శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనము ఈ నత్రజని, భాస్వరము, పొటాషియం ఇటువంటి అనేది కూడా మనకు వివిధ ఎరువులలో వివిధ రూపాలలో అదేవిధంగా వివిధ శాతాలలో ఉంటుంది. కాబట్టి మనము ఈ రైతు సోదరులు ఎక్కువ మోతాదులో ఈ సేంద్రియ ఎరువులను కనుక రసాయన ఎరువులతో కలిపి లేదు అనుకుంటే మనకు కేవలము ఈ ఎండాకాలంలో మనము ఈ దుక్కులు పూర్తిగా దున్నుకునేటప్పుడు మనం ఈ సేంద్రియ ఎరువులను కనుక మనము ఒక ఎకరానికి 4 నుంచి 5 టన్నులు కనుక ఈ సేంద్రియ ఎరువులను కనుక వాడుకున్నట్లయితే మనకు ఈ సూక్ష్మజీవుల సంఖ్య అనేది పెరిగి భూమి అనేది పూర్తిగా గుల్లబారడము, తర్వాత నీటి లభ్యత అనేది పెరగడము, నెక్స్ట్ సేంద్రియ కర్బన శాతం అనేది పెరుగుతుంది. సో ఇట్లా ప్రధానంగా సేంద్రియ కర్బన శాతం పైననే మాత్రమే మన పోషకాల లభ్యత కానీ మొక్కల పెరుగుదల కానీ వేరు వ్యవస్థ పెరుగుదల కానీ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే మనకు ఈ సేంద్రియ కర్బన శాతం అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకు ఏంటంటే ఈ పోషకాలను పూర్తిగా తీసుకునే శక్తి అనేది మొక్కలకు ఉండడం వలన మనకు ఈ పంటల యొక్క దిగుబడి అనేది కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్. అయితే ఈ సేంద్రియ ఎరువులు వాడటం వలన మనకు భూమికి కానివ్వండి, పంటకు కానివ్వండి ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయంటారా? ఇందాక చెప్పినట్టు భూమి కంటే సేంద్రియ ఎరువులు వాడుకోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఈ సేంద్రియ కర్బన శాతం అనేది పెరగడము, అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ సూక్ష్మజీవుల సంఖ్య ఏదైతే మైక్రోబ్స్ అంటాం సాయిల్ మైక్రోబ్స్, ఈ సాయిల్ మైక్రోబ్స్ అనేది వాటి యొక్క సంఖ్య అనేది ఎక్కువగా పెరగడం. ఎక్కడైతే మనకు ఈ సాయిల్ మైక్రోబ్స్ సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువగా ఉంటుందో అదేం చేస్తుందంటే మన భూమి లోపల ఏదైతే పోషకాలు ఉండి కూడా మొక్కకు అందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సూక్ష్మజీవులు అనేది ఆ పోషకాలు అనేది పూర్తి స్థాయిలో మొక్కలకు అందించే విధంగా సహకరిస్తుంది. అదేవిధంగా ఏంటంటే మనకు ఈ సూక్ష్మ రంధ్రాలు భూమి లోపల సూక్ష్మ రంధ్రాలు, స్థూల రంధ్రాలు ఉంటాయి. అంటే ఎక్కడైతే మనకి ఈ భూమిలో సూక్ష్మ రంధ్రాల శాతం అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ నీటి లభ్యత కానీ లేదంటే గాలి లభ్యత కానీ ఎక్కువగా ఉండి వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో నేల అనేది కూడా పూర్తి స్థాయిగా గట్టిగా ఉండకుండా కొద్దిగా గుల్లబారి వేరు వ్యవస్థ అనేది అదేవిధంగా గింజలు అనేది కూడా పూర్తిగా లోపలికి వెళ్ళి వేరు వ్యవస్థ పూర్తిగా ఆరోగ్యంగా పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనకి ఈ సేంద్రియ ఎరువుల ద్వారా ఈ సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుకుంటే మనకు మొక్కల పెరుగుదలతో పాటుగా ఇటు ఈ పోషకాలు భూమిలో ముఖ్యంగా ఏంటంటే భూసారం అనేది కూడా ఎంతగానో పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందామండి. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं। अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं। अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए
क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే సార్, ఈ సేంద్రియ ఎరువుల లభ్యతను పెంచే మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా? సాధారణంగా సేంద్రియ ఎరువులు అంటే మనకు ఒకప్పుడు పశు సంపద ఎక్కువగా ఉండే కాబట్టి మనకు ఈ సేంద్రియ ఎరువులు అనేది రైతు సోదరులు ఆటోమేటిక్గా మనము చెప్పిన మనకు ఈ ఎరువుల కొరత ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఏంటంటే మనకు ఈ పశు సంపద అనేది గణనీయంగా తగ్గిపోవడం వల్ల ముఖ్యంగా ఈ పశువుల ఎరువు కానీ మనకు ఈ వాటి లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితులలో మనము ఈ సేంద్రియ ఎరువుల లభ్యతను పెంచడానికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ వర్మి కంపోస్ట్ తయారీ. ఈ వర్మి కంపోస్ట్ అనేది కూడా మనకు వానపాముల ఎరువు. సో మనం ఏదైతే పంట వ్యర్థాలు, అదేవిధంగా మనకు ఆవు పేడ, సో వీటన్నిటిని మనం ఉపయోగించుకొని రైతు స్థాయిలో కూడా ఈ వానపాముల ఎరువును తయారు చేసుకొని మనము కనుక ఈ భూమికి అందించినట్లయితే ఈ సేంద్రియ ఎరువులను ముఖ్యంగా ఏంటంటే వీటిని మనం అందించిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా మనకు ఇప్పుడు పశు సంపద కంటే ఈ పౌల్ట్రీ పరిశ్రమ ముఖ్యంగా ఏంటంటే ఈ కోళ్ళ పరిశ్రమ అనేది కూడా మనకు దాదాపుగా ఎక్కువగా ఉంది, చాలా చోట్ల ఉంది. కాబట్టి ఆ కోళ్ళ ఎరువును కూడా మనము ఈ సేంద్రియ ఎరువుగా వాడుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా ఈ కోళ్ళ ఎరువుల వాడకంలో ఏంటంటే రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ కోళ్ళ ఎరువులు మన పశువుల ఎరువులాగా కాకుండా దీనిని ఒక 2 లేదా 3 నెలలుగా పూర్తిగా మాగబెట్టాలి. ఎందుకంటే కోళ్ళ ఎరువులు అనేది వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దానిని కొద్దిగా 2 నుంచి 3 నెలల పాటు మాగబెట్టి అదేవిధంగా అందులో కనీసం ఒక 5 నుంచి 10 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కలుపుకున్న తర్వాత మాత్రమే మనము ఈ కోళ్ళ ఎరువును మనం నేరుగా మన పొలానికి కానీ లేదంటే మన చేనుకు కానీ అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఈ గొర్రెల ఎరువులు కూడా, సో మనకేంటంటే ఈ పశు సంపదలు ముఖ్యంగా ఈ ఆవులు, బర్రెల కంటే కూడా మనకి ఈ గొర్రెల సంపద కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి మేకలు కానీ గొర్రెలు కానీ, సో వీటిని కూడా వీటి యొక్క ఎరువును కూడా మనము ఈ సేంద్రియ ఎరువుగా వాడుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. సో చాలా వరకు ఏంటంటే రైతు సోదరులు మనకు గ్రామాలలో ఎక్కడ ఒక చోట అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవి కాలంలో ఈ గొర్రెల మందను అనేది ఒక చోట తీసుకొచ్చి సో ఒక 2 లేదా 3 రోజులు అక్కడ ఉంచుకొని దాని తర్వాత మళ్ళీ వేరే చోటుగా తరలిస్తూ ఉంటారు. సో ఇటువంటి పద్ధతి కూడా చాలా మంచి పరిణామము. ఎందుకంటే దీని ద్వారా కూడా మనకు ఈ గొర్రెల ఎరువులు అనేది పూర్తి స్థాయిలో మనకు ఈ భూమికి అందించి మనకు భూసారాన్ని పెంచే విధంగా అవుతాము. ఎందుకంటే ఇప్పుడు పశువుల పేడ కానీ లేదు అనుకుంటే మిగిలిన చోట్ల తీసుకురావడం అంటే ట్రాన్స్పోర్ట్తో పాటుగా వాటికి దాదాపు ఒక ట్రాక్టర్ లోడ్ దాదాపు ఒక 3 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి అది కూడా రైతు సోదరికి అదనంగా ఖర్చు అవుతుంది. కాబట్టి మనం ఇటువంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ సేంద్రియ ఎరువులు అనేది కూడా మనము చూసుకొని దాని తగ్గట్టుగా మనం భూమికి అందించినట్లయితే మనం సారాన్ని పెంచిన వల్ల అవుతాం. ఓకే సార్, అయితే మనకి నేలకి పచ్చిరొట్ట పైర్ల యొక్క వాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మన రైతు సోదరులకు ఒకసారి వివరించండి. సాధారణంగా ఈ పచ్చి రొట్టె ఎరువులకు సేంద్రియ ఎరువులకు ముందు తేడా ఏంటంటే ఈ పచ్చి రొట్టె ఎరువులు సేంద్రియ ఎరువులు అనేది మనం ఇందాక చెప్పినట్టుగా పశువుల పేడ కావచ్చు, వర్మి కంపోస్ట్ కావచ్చు, గొర్రెల లేదా కోళ్ళ ఎరువును మనం బయట నుంచి తీసుకొచ్చి మన పొలాలకు వేస్తాం. అదే పచ్చి రొట్టె ఎరువులు అయితే ఏంటంటే మనము పచ్చి రొట్టె కొన్ని రకాల అంటే ముఖ్యంగా ఏంటంటే లెగ్యూమ్ జాతికి సంబంధించిన అపరాలకు సంబంధించిన ఈ పంటల యొక్క విత్తనాలను మనము పొలంలో చల్లేసుకొని దానిని మనము కొంత అంటే దాదాపు ఒక పూత దశ వరకు మనం పొలంలో పెంచుకొని దాని తర్వాత నేల లోపల కలియదున్నుతాము. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ముఖ్యంగా మనకు ఈ సేంద్రియ ఎరువుల లభ్యత అదేవిధంగా వివిధ రకాలలో మన సేంద్రియ ఎరువుల లభ్యత అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ పచ్చిరొట్ట ఎరువుల వాడకం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తక్కువ ఖర్చుతోటి మనము భూమికి సారాన్ని అందించినట్లు వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులు కనుక మనకు వేసుకున్నట్లయితే మనకు దానివల్ల చాలా లాభాలు అనేది ఉంటాయి.
ప్రధానంగా ఈ పచ్చి రొట్టె ఎరువులలో చూసుకున్నట్లయితే ఈ జనుము కానీ జీలిగ కానీ అదేవిధంగా పెసర, పిల్లి పెసర ఇటువంటి వాటిని మనము ఈ పచ్చి రొట్టె ఎరువులుగా వేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఓకే సార్. అయితే రైతులు ఎలాంటి లక్షణాలు ఉన్న పచ్చి రొట్టె ఎరువులను ఎంచుకోవాలంటారు? ముఖ్యంగా పచ్చి రొట్టె ఎరువులు ఇందాక చెప్పినట్టుగా పెసర, మినుము లేదంటే జనుము, జీలిగ, పిల్లి పెసర ఇటువంటి వాటిని మనం పచ్చి రొట్టె ఎరువులుగా వేసుకోవచ్చు. సో ఈ మొక్కలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ తొందరగా పెరగడము, అదేవిధంగా ఏంటంటే ఫైబర్ కంటెంట్ అంటే మనకి ఈ పీచు పదార్థ శాతం అనేది కొద్దిగా తక్కువగా ఉండాలి. అదేవిధంగా ఏంటంటే మనకు బయోమాస్ అంటే మనం ఒక ఎకరంలో ఎక్కువ మోతాదులో మనకు ఈ డ్రై మ్యాటర్ అంటే బయోమాస్ అనేది ఎక్కువగా ఉంటే మనకు అది ఎంత మోతాదులో మనకు మొక్క బాగా ఏపుగా పెరిగితే అంత ఎక్కువగా భూమికి మనం పాటను అందించడం వల్ల అవుతాము. ప్రధానంగా ఈ పచ్చి రొట్టె ఎరువులలో కనుక మనం చూసుకున్నట్లయితే లెగ్యూమ్ సంబంధించిన జాతికి అంటే అపరాలు సంబంధించిన జాతికి చూసుకున్నట్లయితే వాటి యొక్క వేర్లు బుడిపెలలో మనకు ఈ నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా ఉండడం వల్ల మనకు గాలిలో ఉన్న నత్రజనిని అది మొక్క వేల లోపల స్థిరీకరించి తద్వారా మన నత్రజనిని కూడా భూమికి అందిస్తుంది. సో అదేవిధంగా మనకు ఈ పాటుతో పాటుగా అంటే పచ్చి రొట్టె ఎరువుతో పాటుగా నత్రజని లభ్యత కూడా ఎక్కువగా ఉండడం వల్ల మొక్కకు అదేవిధంగా భూమికి కూడా మనకు సారం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్. అయితే మీరు పెసరని పచ్చి రొట్టె ఎరువుగా వాడొచ్చు అని అన్నారు. అయితే ఇలాగా పెసరని పచ్చి రొట్టె ఎరువుగా వాడాలనుకున్నప్పుడు ఆ పెసరని ఏ టైంలో విత్తుకోవాలంటారు? సో పెసరను మనం పచ్చి రొట్టె ఎరువుగా వాడుకోవాలంటే ఒకవేళ నీటి వసతి ఉన్న రైతు సోదరులు మనకు మే మొదటి వారం లేదా మే రెండో వారం అంటే మనకు యాసంగి పంట కోత అయిపోయిన వెంటనే వరి పొలాలలో నెక్స్ట్ మనం వానాకాలము వరి వేసుకునే తెలుసుకున్న రైతులు మనకు మే రెండో వారము లేదా మే మొదటి వారంలో నీటి వసతి ఉన్నప్పుడు వేసుకోవచ్చు. లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము మనకు అనుకోకుండా మనకు ఈ మాన్సూన్ ఋతుపవనాలు అనేది తొందరగా రావడము మనకు ఈ ఆవర్తన పరిస్థితులు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి మనకు దాదాపుగా గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అడపదడప వర్షాలు అనేది పడుతుంది. సో ఈ వర్షాలను కూడా ఆధారంగా చేసుకొని రైతు సోదరులు ఇప్పుడు కూడా పెసర పంటను మనము ఈ పచ్చి రొట్టె ఎరువుగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక ఎకరానికి అంటే మనం తక్కువ కాల పరిమితి గల పెసర పంటను కనుక వేసుకున్నట్లయితే అంటే దాదాపు 60 రోజులు గల పంటను మనం పంట రకాలు ఒక 2-3 రకాలు అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి WGG 42 యాదాద్రి అనే పెసర రకం ఏంటంటే మనకు దాదాపు 60 లేదా 65 రోజులలో పంట చేతికి వస్తుంది. కాబట్టి సో దీనిని మనము ఈ నీటి వసతి ఉన్నా లేదు అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి దీనిని మనం ఒక ఎకరానికి 6 నుంచి 8 కిలోల పెసర విత్తనాన్ని జల్లుకున్నట్లయితే 2 నెలల్లో మనకు పెసర కాయతో పాటుగా ఒకవేళ వర్షాలు అధికంగా పడితే దానిని మనము పూర్తిగా భూమిలో దున్నుకుంటే మనకు అటు పచ్చి రొట్టె ఎరువుగా అదేవిధంగా ఒకవేళ మనకు వర్షాలు కొద్దిగా తక్కువగా ఉండి కాయలు కనుక వృద్ధి చెందితే మనకు ఈ ఆర్థికంగా కూడా అంటే మనకు పెసరను కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని మనము రైతు సోదరులు పచ్చి రొట్టె ఎరువుగా పెసరను వేసుకోవడం అనేది చాలా ముఖ్యము. అదేవిధంగా మనకు ఈ పెసరను కనుక వేసుకున్నట్లయితే దాదాపు 3 నుంచి 4 టన్నుల ఈ పచ్చి రొట్టె అనేది బయోమాస్ అనేది భూమికి అందించడం అని అవుతుంది. ఈ పెసర పంట ఎలా విధంగా మనకు అపరాలు అంటే లెగ్యూమ్ సంబంధించిన జాతి కాబట్టి నత్రజని స్థిరీకరణ కూడా జరిగి మనకు నెక్స్ట్ వేయబోయే వరికి మనం దాదాపు ఒక 10 నుంచి 15 కిలోల నత్రజనిని మనము పూర్తిగా తగ్గించిన వాళ్ళం అవుతాము. ఓకే సార్. అయితే చౌడు భూములు తీసుకుంటే మనకి చౌడు భూముల్లో ఏ రకమైనటువంటి పచ్చి రొట్టె ఎరువులను సాగు చేయడం వల్ల మనం భూసారాన్ని పెంచుకోవచ్చు అంటారు? ప్రస్తుతం మన రాష్ట్రంలో కొద్దిగా చౌడు భూముల సమస్య అనేది కొద్దిగా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకనంటే మనము ఎక్కువ మోతాదులో భాస్వరం ఎరువులు వాడుకోవడము లేదు అనుకుంటే మనము ఎక్కువ మోతాదులో కాంప్లెక్స్ సంబంధించిన ఎరువులు వాడడము అదేవిధంగా మనము ఈ కేవలము రసాయన ఎరువులనే ఎక్కువగా వాడడము అంటే మనము సమగ్ర ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా ఏంటంటే సేంద్రియ కానీ పచ్చి రొట్టె ఎరువుల వాడకాన్ని కొంచెం తగ్గించుకోవడము ఇటువంటి సమస్యల వల్ల మనకు ఈ చౌడు సమస్య అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుంది. సో ఇటువంటి చౌడు పరిస్థితులలో అంటే ముఖ్యంగా ఎక్కడైతే మనకు pH నేల యొక్క ఉదజన సూచిక అనేది మనకు pH అనేది ఎక్కువగా ఉంటుందో అంటే దాదాపు 8.5 కంటే ఎక్కువగా ఉన్న నేలల్లో మనకు ఈ చౌడు ప్రభావం అనేది ఎక్కువగా కనబడుతుంది. సో ఇటువంటి నేలల్లో కనుక మనము పచ్చి రొట్టె ఎరువులుగా జీలుగాని కనుక వేసుకోవడానికి చాలా అనుకూలం అనేది. ఈ జీలుగా అనేది మనకు ఈ చౌడు భూముల్లో కూడా ఎక్కువగా పెరిగి మనకు ఈ బయోమాస్ అంటే దాదాపుగా మనకు ఒక ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పచ్చి రొట్టె ఎరువు అనేది భూమికి ఆడే అవకాశం అనేది ఉంటుంది ఈ జీలుగా వేసుకోవడం ద్వారా. మనకు ఈ జీలిగ ద్వారా మనకేంటంటే అవి పూర్తి స్థాయిలో కుళ్ళేటప్పుడు ఏ పచ్చి రొట్టె ఎరువునైనా అది కుళ్ళేటప్పుడు సూక్ష్మజీవులు ఏం చేస్తారంటే దాని లోపల అది కుళ్ళే క్రమంలో
దాని లోపల యాసిడ్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఆమ్లాలు అనేది మన భూమిలో ఉన్న ఏదైతే క్షారత్వం ఉందో ఆ క్షారత్వాన్ని కూడా ఈ ఆమ్లం అనేది చర్యలు జరిపి భూమి యొక్క క్షార గుణాన్ని తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మనకు చౌడు భూములు ఉన్నాయో ఆ చౌడు భూములలో మన పచ్చిరొట్టె ఎరువులను ఎక్కువగా వేసుకోవడము, కేవలము 1 సంవత్సరం వేస్తేనే మనకు ఈ క్షారత్వం కానీ చౌడు స్వభావం అనేది తగ్గదు. సో మనం ఏంటంటే సంవత్సరాల తరబడిగా మనము ప్రతి సంవత్సరము ఏకరీతిగా కంపల్సరీ మనము ఈ పచ్చిరొట్టె ఎరువుల్లో కనుక వేసుకున్నట్లయితే ఈ క్షార స్వభావం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ప్రధానంగా జీలుగ పంటను మనము ఈ చౌడు భూముల్లో వేసుకోవడం వల్ల వేసుకోవడానికి అనుకూలంగా ఉండే పచ్చిరొట్టె ఎరువు. ఓకే సార్. అయితే మనకి కొన్ని పచ్చిరొట్టె ఎరువులు గాను అలాగే మనకి పశుగ్రాసంగా కూడా వాడుతూ ఉంటారు. అటువంటి వాటిల్లో మనకి పచ్చిరొట్టె ఎరువులు ప్లస్ పశుగ్రాసంగా వాడేటువంటి ఈ రెండింటి కాంబినేషన్ గురించి ఒకసారి చెప్పండి. మామూలుగా ఈ పచ్చిరొట్టె ఎరువులు ఇప్పుడు రైతాంగంకు ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే చాలా వరకు పచ్చిరొట్టె ఎరువులు వేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా పశువుల బెడద వల్ల మనము ఈ వీటిని పచ్చిరొట్టె ఎరువుల్లో వేసుకోలేకపోతున్నాం అని చెప్తారు. కాకపోతే ఏంటంటే మన కాలర్ రెడీగా ఉన్నారు. కాల్ తీసుకుందాం. హలో. ఇప్పుడు పచ్చిరొట్టె వేయడానికి ఏమో టైం లేదు సార్. సేంద్రీయ పద్ధతిగా చేద్దాం. 4 ఎకరాలు ఉందో ప్రస్తుతానికి 70 సెంటి ఏరియా ఉంది, దానికి చేద్దాం అనుకుంటున్నాము. ఓకే ఓకే సార్. ఇప్పుడు వేసుకోవచ్చా వేసుకోకూడదా? పచ్చిరొట్టె వేయడానికి టైం లేదు, 40 రోజులు వేసి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము తెనాలి దగ్గర అండి. తెనాలి దగ్గర. ఓకే ఓకే అండి. మీరు వరి ఎప్పుడు విత్తుతారండి? మీరు వరి ఎప్పుడు నాటు వేసుకుంటారు? 40 రోజులు టైం ఉంది కరెక్ట్గా. 40 రోజులు టైం ఉంది. ఇంకా 40 రోజులు టైం ఉందా అండి? ఓకే. అంటే మీకు పచ్చిరొట్టె ఎరువులు ఇప్పుడు ఆల్రెడీ మీకు కొద్దిగా అడపదడప వర్షాలు పడ్డాయి కాబట్టి కనీసం మీరు పెసరను వేసుకుంటే అట్లీస్ట్ ఒక 40 రోజులలో మీరు పూర్తిగా దాన్ని భూమి లోపల దున్నేయవచ్చు. ఎందుకంటే పెసర విత్తనం అనేది మనకు దాదాపుగా 40-45 రోజులు 35 రోజుల తర్వాత మనకు ఇది మనకు వస్తుంది కాబట్టి పూతకు వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం దున్నేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ జీలుగా జనుము అంటే ఇటువంటి ఏంటంటే కొద్దిగా మీకు 40 రోజుల్లో పూత వస్తుంది కాబట్టి దాన్ని కూడా మీరు వేసుకోవచ్చు. లేదు అప్పుడు కూడా కుదరలేదు అనుకుంటే మనము ఈ పశువుల పెంటను కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ని కానీ ఇటువంటి వాటిని మీరు సేంద్రియ ఎరువులను కనుక భూమిలో వేసుకున్నట్లయితే మీకు ఈ పచ్చిరొట్టె ఎరువులు కాకుండా ఈ సేంద్రియ ఎరువులను కూడా వాడుకొని మీరు నాటు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడు కానీ ఈ పచ్చిరొట్టె ఎరువులు వేసుకున్నప్పుడు కంపల్సరీగా మీరు 10 నుంచి 15 రోజుల ముందే పూర్తిగా భూమి లోపల భూమిలో కుళ్ళేటాలకు దున్నుకోవాలి లోపలికి. ఇక లేదు అంత సమయం లేదు అనుకున్నప్పుడు ఈ సేంద్రియ ఎరువులే మీకు మంచి అవకాశం వేసుకోవడానికి. అదే అందుకే మీకు టైం లేదు కాబట్టి మీరు సేంద్రియ ఎరువులు వేసుకోండి. అంటే పశువుల పేడ కానీ లేదంటే వర్మి కంపోస్ట్ కానీ లేదంటే మీకు అందుబాటులో ఉంటే కోళ్ళ ఎరువు కానీ గొర్రెల ఎరువులు కానీ వేసుకుంటే సరిపోతుంది. ఒక ఎకరానికి కనీసం ఒక 4 నుంచి 5 టన్నులు వేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఉంది పెంట బాగుంది, పెంట పశువుల ఎరువు ఉందా చేస్తాము. ఓకే అండి. దాంట్లో పాముల ఎరువు ఎంత వేయాలండి? వానపాముల ఎరువా? వానపాముల ఎరువు మీరు ఓన్లీ పశువుల ఎరువుతో పాటు వానపాముల ఎరువు కలిపి వేస్తారా? సపరేట్ వేసుకుంటారా? సపరేట్. పశువుల ఎరువు అయితే 4 నుంచి 5 టన్నులు, అదే వానపాముల ఎరువు అయితే మీకు కనీసం 2 నుంచి 3 టన్నులు వేసుకోండి. లేదు 2 మిక్స్డ్గా వేసుకుంటా అంటే 2 కలిపి ఒక 5 టన్నుల వరకు వేసుకోండి. 2 కలిపి 5 టన్నుల వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మరి పచ్చిరొట్టె ఎరువు గురించి అలాగే పశుగ్రాసంలో ఉపయోగపడే మన అది ఇప్పుడు పశుగ్రాసంలో చూసుకున్నట్లయితే మనకి పెసర అదేవిధంగా జీలుగా వీటిని అంటే మనము ఈ పశుగ్రాసంగా కూడా అదేవిధంగా పచ్చిరొట్టె ఎరువుగా 2 రకాల కూడా మనము వాడుకోవడానికి ఎంతైనా అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటుగా మనకు ఈ పిల్లి పెసర అనేది కూడా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనము అలసంద, పిల్లి పెసర ఇటువంటి పంటలను కూడా మనం పచ్చిరొట్టె ఎరువుతో పాటుగా పశుగ్రాసంగా కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవిలో కొద్ది పశుగ్రాస సమస్య అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య కొద్ది వరకు తీరడానికి మనకు ఈ ఇటువంటి పంటలను కనుక పచ్చిరొట్టె ఎరువుగా వేసుకున్నట్లయితే అటు పచ్చిరొట్టె ఎరువుగాతో పాటుగా పశుగ్రాసంగా కూడా వేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే సార్, అయితే ఈ పచ్చిరొట్టె ఎరువులను వేసుకుని అదే పొలంలో కలిగి దున్నుకునేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? తప్పనిసరిగా మనం కొన్ని జాగ్రత్తలు అనేది పాటించవలసి వస్తుంది. ఎందుకంటే మన పచ్చిరొట్టె ఎరువులు వేసిన తర్వాత నుంచి పూత దశలో అంటే దాదాపు 40-45 రోజుల్లో కనుక మనము పూత దశ మొదలైన తర్వాత ఇమ్మీడియట్గా మనం భూమిలో కలే దున్నుకోవాలి. రెండోది ఏంటంటే మనము మొక్కలు బాగా ఏపుగా పెరిగిన తర్వాత పూత దశ అనేది దాటి కాయ దశ వరకు వచ్చినా కూడా ఏమవుతుందంటే మనకు ఆ ఏదైతే మొక్క అనేది కాండం బాగా ఎక్కువగా పెరిగి
మనకు భూమి లోపల కుల్లడానికి కొద్దిగా ఎక్కువ రోజులు పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూమిలో కుల్లే స్వభావం అనేది కూడా కొద్దిగా తగ్గిపోతుంది. కాబట్టి ఆ సమయంలో మనము దాకా వేసుకోకుండా ఆ సమయం దాకా మనం వేచి చూడకుండా ముందస్తుగానే మనము పూత దశ సమయంలోనే పూర్తిగా కలియదున్నుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇందాక రైతు సోదరుడు చెప్పినట్టుగా అతనికి సమయం లేదు కాబట్టి అంటే కనీసము మనము నాటు వేసుకోవడానికి 15 రోజుల ముందే మనం ఈ పచ్చి రొట్టె ఎరువులను భూమిలో కలియదున్నుకోవాలి. ఎందుకంటే ఈ నాటు వేసే 15 రోజుల ముందు కలియదున్నుకుంటే అది పూర్తిగా భూమి లోపల కుల్లాలి. భూమి లోపల కుల్లకపోతే మనకు ఏదైతే మనం నాటు వేసుకుంటామో నాటు వేసినప్పుడు మొక్కల పెరుగుదల పైన ఎఫెక్ట్ ప్రభావం అనేది కనబడుతుంది. అదేవిధంగా మనకు గడ్డి కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ రైతు సోదరులు నాటు వేసే 15 రోజుల ముందే పూర్తి స్థాయిలో భూమిలో కలియదున్నుకోవాలి. అదేవిధంగా మనకు భూమిలో కలియదున్న తర్వాత ఒక బస్తా లేదా 2 బ్యాగులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక మనము అప్లై చేసినట్లయితే వేసుకున్నట్లయితే ఒక ఎకరానికి ఇవి పూర్తి స్థాయిలో భూమి లోపల మురిగిపోయి మనకు తొందరగా అనేది పొలం అనేది రెడీ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో సార్ నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం సార్ నేను సూర్యాపేట నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. ఓకే ఓకే, మీ సందేహం ఏంటో అడగండి సార్. మేడం సార్ ఇప్పుడు మేము ఒక 2 ఎకరాలకు వ్యవసాయం చేస్తాం. ఇక్కడ వరి పంట పండిస్తాం ఎక్కువ. ఓకే, అయితే వరి పంటకు 2 సార్లు 2 కట్టల యూరియా వేస్తుంటాం అనమాట. దమ్ము చేసేటప్పుడు 2 కట్టల అడుగు మందు పిండి వేస్తాం బలం కొరకు. ఓకే, అయితే మేడం ఇప్పుడు ఆ యూరియా అనేది అంటే ఎకరాకు 2 కట్టలు ఎక్కువ సరిపోను మోతాదు అన్నట్ట మేడం. ఓకే ఓకే, మీరు ఒక ఎకరానికి డిఏపి ఎంత వేస్తారండి? ఏంది మేడం? డిఏపి మీరు అంటే పిండి బస్తా అంటే డిఏపినా? చెప్పండి. డిఏపినా మీరు వేసేది పిండి బస్తా అంటే? ఒక ఎకరానికి అంటే మామూలుగా సిఫారసు చేసింది ఏంటంటే 48, 24, 24 అంటే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 నుంచి 20 కేజీల పొటాషియం మనం ఒక ఎకరానికి వరికి సిఫారసు చేస్తాము. ప్రధానంగా ఏంటంటే మీరు ఈ సిఫారసు చేసిన ఎరువుల మోతాదు వాడే ముందు మీరు ఫస్ట్ భూసార పరీక్ష అనేది చేయించుకోవాలి. ఎందుకంటే దానికి అనుగుణంగా ఏంటంటే మన భూమిలో అసలు నత్రజని శాతము ఎంత ఉంది, భాస్వరం శాతం ఎంత ఉంది, పొటాష్ శాతం ఎంత ఉన్నది తెలుస్తుంది. ఇప్పుడు మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సూచికల మేరకు మనకి ఏంటంటే దాదాపుగా మన రాష్ట్రంలో చాలా నేలల్లో ఏంటంటే భాస్వరం శాతం అనేది మధ్యస్థం నుంచి అధికంగా ఉంది. అదేవిధంగా పొటాష్ అనేది కూడా కొద్దిగా మధ్యస్థంగా ఉంది. అంటే మనం ఈ భాస్వరం శాతం ఎట్లయినా అధికంగా ఉంది కాబట్టి మనం సిఫారసు చేసిన దానికంటే కొద్దిగా మనం తగ్గించుకోవాలి. అదేవిధంగా నత్రజని అనేది కొద్దిగా కొన్ని చోట్లేమో తక్కువగా, కొన్ని చోట్లనేమో మధ్యస్థంగా ఉంది. సో ఎక్కడైతే మనకు నత్రజని అనేది తక్కువగా ఉంటుందో అక్కడ మనం ఏంటంటే కొద్దిగా సిఫారసు చేసిన దానికంటే కొద్దిగా ఒక 20 కేజీల 20% నత్రజనిని మనము ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది. సో ముందస్తు ఏంటంటే మీ దగ్గర ఉన్న భూసార పరీక్షా కేంద్రాల దగ్గర వెళ్ళి మీరు భూసార పరీక్ష చేయించుకోండి. లేదు అనుకోవడం మీకు అది కుదరట్లేదు అనుకుంటే మనకు ఒక ఎకరానికి కింద చెప్పినట్టుగా 48 కేజీలు 24, 16 కేజీల నత్రజని, భాస్వరము, పొటాష్ అనేది సిఫారసు చేసింది. సో ఇందులో ఏంటంటే మీరు ఒక అడుగు మందుగా మీరు ఓన్లీ డిఏపి ఒక బ్యాగును 50 కేజీల బ్యాగును మీరు నాటు వేసేటప్పుడు కానీ లేదంటే నాటు వేసే ఒక 3 రోజుల ముందు కానీ మీరు వేసుకోండి. దాని తర్వాత ఇందాక చెప్పినట్టుగా మీరు 2 బ్యాగుల యూరియాను అంటే 45, 90 కేజీల యూరియాను మీరు 3 దఫాలుగా వేసుకోండి. అంటే పిలక దశలో ఒకసారి, అదేవిధంగా పూత దశలో ఒకసారి, అదేవిధంగా మనకు ఈ గింజలు కట్టే దశలో ఒకసారి, అంటే 3 దఫాలుగా మనకు వేసుకుంటే ఏంటంటే మనకు ఈ నత్రజని వినియోగ శాతం అనేది కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటుగా మనం పొటాష్ ఎరువును తప్పనిసరిగా వేసుకోవాలి. మీరు పొటాష్ వేసుకుంటారా అండి? సార్ పొటాష్ ఇదివరకు చేసేది కానీ ఇప్పుడు ఏమేస్తున్నాం అంటే 10 కేజీల బోరోపల్ సంచి అని ఉంటుంది సార్, ఎర్ర కారం ఉన్నట్టు. ఓకే ఓకే, అయితే ఆ సంచి కలిపేస్తాం సార్ 2 సార్లు. ఓకే, అయితే మామూలుగా సార్ మరి బోరోపల్ అనేది అందులో ఏంటంటే ఈ సూక్ష్మ పోషకాల మిక్చర్ అనేది ఉంటుందండి. అదేంటంటే మొక్కల పెరుగుదలకు అదే పనిచేస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఈ పొటాష్ అనేది కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే మీరు యూరియాతో పాటుగా పొటాష్ను అంటే మీరు పొటాష్ను 50 కేజీల పొటాష్ ఒక ఎకరానికి సిఫారసు చేస్తాము. సో ఈ 50 కేజీల పొటాష్ ఒక బ్యాగ్ అనేది మీరు డిఏపితో పాటు నాటు వేసేటప్పుడు సగం వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ టైంలో కుదరలేదు అనుకుంటే యూరియాతో పాటు 2 దఫాలుగా వేసుకోండి సగం. అంటే 25 కేజీల పొటాష్ ప్లస్ 30 కేజీల యూరియా ఒకసారి, మళ్ళీ ఒక 25 కేజీల పొటాష్ ప్లస్ 30 కేజీల యూరియా అనేది పూత దశలో వేసుకుంటే
మనకి ఈ పొటాష్ అనేది మొక్కలో బలంగా ఉండడానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, అదేవిధంగా మొక్క అనేది ఏపుగా పెరగడానికి అనేది మనకి ఈ పొటాష్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు మంచిగా మిక్సింగ్ చేయాలి కదా సార్ యూరియాలో? అవునండి, యూరియాలో మిక్స్ చేసి మీరు అంటే మనము సిఫారసు చేసిందంటే ఒకటే బ్యాగు పొటాష్ 1 ఎకరానికి. దీనిని మీరు వేసుకునేటప్పుడు యూరియాతో పాటు సగం సగం వేసుకోండి. వేసుకుంది ఏంటంటే మనము గింజ కట్టడానికే పొటాష్ వేస్తాం ఎక్కువగా. సో ఈ గింజ కట్టడంతో పాటుగా మనకు ఈ వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి కూడా పొటాష్ అనేది పనిచేస్తుంది. కాబట్టి కంపల్సరీ మీరు పొటాష్ యూరియాతో కలిపి 2 దఫాలుగా వేసుకోండి. అవును సార్, దానికి రేటు కూడా 1800 ఉంటుంది సార్ రేటు. ఓకే అండి, రేటు పెరిగినా కూడా ఏంటంటే మనకు ఈ పొటాష్ అనేది చాలా ముఖ్యం కాబట్టి పంటకు కంపల్సరీగా మీరు వేసుకుంటేనే మంచిది. అదేవిధంగా మీరు ఈ పచ్చిరొట్టె ఎరువులు ఇప్పుడు జనుము కానీ జీలుగ కానీ పెసర కానీ ఇప్పుడు వేసుకుంటే మీకు ఈ నత్రజని వినియోగం అంటే మీరు వేసే యూరియాను కూడా కొద్దిగా వరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే సార్ ఇప్పుడు అది బలం శక్తినిస్తుంది అన్నట్టు ఆ దమ్ములో తొక్కేస్తే. ఓకే, అవునండి. అందుకే మీరు ఇప్పుడు పచ్చిరొట్టె ఎరువులు కానీ పెసర కానీ మినుము కానీ లేదంటే జనుము జీలుగ వేటినైనా మనం ఇప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కొద్దిగా భూమిలో పదునుంది కాబట్టి ఈ పదునుతోటి మనకు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. మీరు ఎట్లయినా జూలై మొదటి వారం లేదా జూలై 2వ వారంకో ఎప్పుడో మీరు నాటేస్తారు, లేదంటే జూలై చివరి వారంకు నాటేసుకుంటారు. కాబట్టి ఆ సమయం కల్లా మనకు వీటిని మనం లోపలికి దున్నేసుకుంటే మనకు పాటు కూడా భూమికి అనేది వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మన కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న సాయంత్రం పగలు రాత్రి అంటు పెట్టుకుంటారుగా, పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది, ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే సార్, మనం భూసార పరిరక్షణలో పచ్చిరొట్ట ఎరువులు వాడాలన్నాము. అయితే పచ్చిరొట్ట అధిక దిగుబడి రావాలంటే ఏ ఎరువులు వాడాలంటారు? ఈ పచ్చిరొట్ట ఎరువులలో ఇందాక చెప్పినట్టుగా జనుము కానీ జీలిగ కానీ పిల్లి పెసర అలసంద మినుము ఇటువంటి వాటిని మనము ఏంటంటే నేలలో మన విత్తనాలను వేసుకొని దాని తర్వాత అది పూర్తి దశలో పెరిగినప్పుడు మనం కలియ దున్నుకోవడము, ఇదొక ప్రక్రియ. అదేవిధంగా ఇది కాకుండా మనకేంటంటే ఈ మన చుట్టుపక్కల దొరికే ఈ వేప కానీ లేదంటే కానుగ కానీ వెంపలి కానీ ఇటువంటి యొక్క మొక్కల ఆకులను అదేవిధంగా కొమ్మలను కూడా తీసుకొచ్చి మనము వేసుకొని భూమిలో కలిగి దున్నుకోవడం, ఇదొక ఇంకొక ప్రక్రియ. సో మొదటిగా ఏంటంటే పచ్చిరొట్ట ఎరువులు అంటాము, రెండో దాన్ని అంటే పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాము. సో ఈ రెండిట్లలో మనం ఏదైనా రైతులు వారికున్న సౌకర్యాలను వస్తువులకు అనుగుణంగా మనము వేసుకుంటే మనకు భూసారం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు కుళ్ళే ప్రక్రియలో ఏమవుతుందంటే సూక్ష్మజీవులు అనేది వాటి మైక్రోబ్స్ అంటే సాయిల్లో ఉన్న మైక్రోబ్స్ అనేది వాటి యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి మనకు నేల యొక్క క్షార స్వభావం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు ముఖ్యంగా ఏంటంటే లెగ్యూమ్స్ సంబంధించిన పచ్చిరొట్ట ఎరువులు ఉండడం వల్ల నత్రజని స్థిరీకరణ అనేది గాలిలో ఉన్న నత్రజనిని వాటి యొక్క వేరు బుడిపలలో నుంచి స్థిరీకరణ జరిగి మనకు ఈ మొక్కలకు నత్రజనిని అందిస్తుంది, అంటే భూమికి అనేది నత్రజనిని అందిస్తుంది. తద్వారా ఏంటంటే మనకు నెక్స్ట్ వేసుకోబోయే పంటలో దాదాపు ఒక 10 నుంచి 20% వరకు నత్రజనిని మనము పూర్తిగా తగ్గించుకొని మనం ఈ యూరియా వాడకంని కూడా మనం తగ్గించుకున్న వాళ్ళము అని అవుతాము. ఓకే సార్, అయితే మనకి మాగాణి ప్రాంతాల్లో సపరేట్గా ఏమన్నా ఉంటుందండి? ఎటువంటి పచ్చిరొట్ట ఎరువులు వాడాలంటారు? అంటే మనము ఏదైతే పచ్చిరొట్ట ఎరువులు అంటే మనకు వేసుకునే వరి పొలాలలో ముఖ్యంగా ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా అవి, అదేవిధంగా మనకు ముఖ్యంగా ఎప్పుడైతే మనకు వర్షాలు పడి తొలకరి వర్షాలు పడతాయో ఆ సమయంలో కనుక మనము ఈ పచ్చిరొట్ట ఎరువులను కనుక మనకు భూమిలో వేసుకున్నట్లయితే అవి పూర్తిగా అంటే మనకు ఈ భూమిలో ఉన్న
పదనుండు ఆసరా చేసుకొని ఆ విత్తనాలు అనేది మొలకెత్తి మనకు మొక్కలు అనేది ఏపుగా పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడానికి రైతు సోదరులు ఎక్కడైతే మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకు ఆల్రెడీ వర్షాలు అనేది మొదలైన అక్కడ కాబట్టి ఈ సమయంలో కనుక మనం పచ్చిరొట్ట ఎరువులను కనుక వేసుకున్నట్లయితే మనకు నాటు వేసే సమయం కంటే ముందే మనకు మొక్కలు అనేది పూర్తిగా అంటే పూర్తి దశ వరకు పెరిగి మనము భూమిలో దున్నుకోవడానికి అనుకూలంగా పరిస్థితులు ఏర్పడుతుంది. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, చెప్పండి సార్. మేడం సార్, ఇప్పుడు మందులు ఎన్నిసార్లు స్ప్రే చేయాలి మేడం ఒక ఎకరాకి? ఏ మందులండి? ఇప్పుడు మన దోమ మందు కానీ, అగ్ని తెగులు మందు కానీ, పురుగు మందు కానీ ఇలాంటివి ఉంటాయి కదా మేడం? అవునండి, ఏ మందులైనా ఏ పంటకైనా కూడా పంట యొక్క దశను బట్టి అదేవిధంగా పంటలో వచ్చే తెగులు బట్టికి అనుగుణంగా మనము స్ప్రే చేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు వరేసిన తర్వాత తొలి దశలో మనకు కాటన్ తొలిచి పురుగు లేకపోతే ఇంకేదైనా వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మనము మందులు పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప మనకు ముందస్తుగానే ఈ మందులు పిచికారీ చేయాలి ఆ మందులు పిచికారీ చేయాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం అది రాకుండా ఉండడానికి ఏంటంటే వరి నాటు వేసిన తర్వాత వెంటనే మనము ఈ నార్మడిలో గుళికలను వేసుకున్నట్లయితే ఏంటంటే మనకి ఈ కాండం తొలుచు పురుగు అనేది రాకుండా మనము అరికట్టవచ్చు. అదేవిధంగా నాటు వేసే టైంలో ఏంటంటే ఈ వరి నారుకు పైన మన కొరలను కనుక తుంచుకొని నాటు వేసే ఒక వారం రోజుల ముందు గుళికలను కార్బోఫిరాన్ తీజీ గుళికలను కనుక మనము వేసుకోవాలి. అదేవిధంగా నాటేసిన తర్వాత 10-15 రోజులకు ఒకసారి కూడా మళ్ళీ అదే గుళికలను వేసుకుంటే మనకు మొదటి దఫలో ఈ కాండం తొలుచు పురుగు ఒకటి, దాని తర్వాత మనకు ఈ ఉల్లికోడు సమస్యలు అనేది తగ్గించుకోవచ్చు. దాని తర్వాత మీకు ఈ కాండం దీంతో పాటుగా అగ్గి తెగులు కానీ ఇంకేదైనా కానీ అది మనకు ఇంటెన్సిటీ బట్టి అంటే మనం ఎంత మోతాదులో మన చేనులో ఉందో చూసుకొని దానికి అనుగుణంగా మనము ముందస్తుగా పిచికారీ చేసుకోవాలండి ఎప్పుడు కానీ. అవును సార్, అవును సార్. ఓకే సార్, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కార్యక్రమం చివరిలో సార్ ఫోన్ నెంబర్ ఇస్తామండి, మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ అండి. అయితే సార్, మనకి ఈ పచ్చిరొట్ట పైర్లను వేయడానికి కూడా ఏమైనా ప్రత్యేకమైన సమయం అంటూ ఉంటుందా, లేదంటే ఏ టైంలో అయినా వేసుకోవచ్చు అండి? అదే అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్న ప్రత్యేక సమయం అని అంటే మనము నాటు వేసుకోవడానికి అంటే మన మొక్కలు పెరగాలంటే కనీసం ఒక 45 రోజులు మనకు భూమిలో ఉండాలి, అది పూర్తి దశలో. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ తొలకరి వర్షాలు పడ్డ వెంటనే కనుక మనం పచ్చిరొట్ట ఎరువులు కనుక విత్తనాలను కనుక మనము చల్లుకున్నట్లయితే ఇది మన మొక్కలు అనేది పెరిగి మనకు నాటేసే కంటే ఒక 15 రోజుల ముందుగా మనం భూమిలో కలిదున్నుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మన కాలర్ రెడీ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు శ్రీనివాస్ మేడం, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, మాట్లాడండి సార్తో. అంటే సార్, ఇప్పుడు పచ్చిరొట్టి ఎరువులు వేసుకుంటే చాలా మంచిది అంటున్నారు. ఇప్పుడు ఈ పచ్చిరొట్టి ఎరువులు ఎకరాకి ఎన్ని కేజీలు వాడాలి సార్? జనుము కానీ చీలు కానీ పిల్లి పెస్త కానీ? ఓకే, సాధారణంగా ఏంటంటే ఈ జనుము పంటను ఒక ఎకరానికి 12 నుంచి 15 కిలోలు వేసుకోండి. అదే జీలుగా అయితే ఒక ఎకరానికి 18 నుంచి 20 కిలోలు వేసుకోవచ్చు. పిల్లి పెసర వంటి పంటలు అనేది 10 కేజీలు ఒక ఎకరానికి వాడుకోవాలి. మనకి ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఈ జనుము జీలిగా పిల్లి పెసర వంటి వాటిని కూడా సబ్సిడీ మీద కూడా అందిస్తుంది. కాబట్టి సో రైతు సోదరులు అవకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా పచ్చిరొట్ట ఎరువులను మనం సాగు చేస్తే మన భూసారాన్ని అనేది పెంచుకోవచ్చును. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. మనం పచ్చిరొట్ట పైర్లు ఏ సమయంలో విత్తుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మనకి ఏంటంటే తొలకరి వర్షాలు పడ్డ వెంటనే ఒకవేళ నీటి వస్తున్న రైతు సోదరులు మే మొదటి వారంలో కూడా మనకు అంటే యాసంగి పంట పూర్తయిన వెంటనే మనకు వేసుకుంటేనే చాలా మంచిది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మనకు చాలా వరకు ఎక్కడైతే నీటి వస్తు ఉన్న ప్రాంతాల్లో ఉన్నారో ముఖ్యంగా ఏంటంటే మెదక్, సిద్దిపేట అటువంటి ప్రాంతాల్లో రైతు సోదరులు ఇప్పటికే మనకు ఆల్రెడీ పెసర పంటను విత్తుకున్నారు. సో అదేంటంటే దీని ద్వారా ఏంటంటే మనకు పంట తీసుకోవడంతో పాటుగా మనకు ఈ పచ్చిరొట్ట ఎరువులుగా అంటే దాన్ని పూర్తిగా దున్నుకోవడం వల్ల మనకు ఈ ఎరువు కూడా పనిచేస్తే ఎక్కువగా ఉంటుంది. మన కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాది దగ్గర ఏమని గ్రామం. ఓకే అండి, మాట్లాడండి సార్తో, మీ సందేహం ఏంటో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. నేను తెనాలి దగ్గర ఏమని గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి. మేము కొంత 2 ఏకర్స్ జీలుగ విత్తనాలు చల్లాము. ఓకే, ఒక ఇప్పుడే జర్మినేషన్ అవుతుంది. ఓకే, కొంత సమయం పోయిన తర్వాత ఏమన్నా ఫర్టిలైజర్ ఏమన్నా ఇవ్వమంటారా బాగా పెరగడానికి? అవసరం లేదా? అంటే సాధారణంగా అయితే అవసరం లేదు. మనము మొక్క బాగా తొందరగా పెరగాలి, ఏపుగా పెరగాలనుకుంటే మనము ఒక ఎకరానికి ఒక 10 నుంచి 15 కేజీల యూరియాని వేసుకుంటే మనకి ఇంకా బాగా ఏపుగా పెరుగుతుంది.
ఓకే అండి. ఓకే అండి. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. అయితే మనకి ఏంటంటే వర్షాలు తొలకరి వర్షాలు పడ్డ వెంటనే మనం వేసుకోవాలి. సాధారణంగా ఏంటంటే మే చివరి వారము లేదంటే జూన్ మొదటి వారంలో అనుకుంటాము. కాకపోతే ఏంటంటే ఈసారి కొద్దిగా ముందస్తుగా ఉంది కాబట్టి వాతావరణం మనకి ఈ ఋతుపవనాలు అనేది మనం ఏంటంటే రైతు సోదరులు ఇది అనేది ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆప్టిమం టైం మనకు వేసుకోవడానికి సరైన సమయం కాబట్టి రైతు సోదరులు ఎవరైతే పచ్చి రొట్టె ఎరువులు వేసుకోదలుచుకోవడానికి ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సమయాన్ని అంటే నేలలో ఉన్న పదిని ఆసరా చేసుకొని మనము ఇప్పుడు కనుక పచ్చి రొట్టె ఎరువులు వేసుకున్నట్లయితే మనకు ఈ పచ్చి రొట్టె ఎరువుతో పాటు భూసారం అనేది కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ రైతు సోదరులు ఈ సమయంలో పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవాలని కోరుతున్నాం. ఓకే సార్. భూసార పరీక్షల ఆవశ్యకత మరియు భూసార పరిరక్షణలో సేంద్రియ పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత ఈ అంశం గురించి మన రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ అంశం గురించి అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఐ తిరుపతి, విషయ విజ్ఞాన నిపుణులు, క్రాప్ ప్రొడక్షన్, కృషి విజ్ఞాన కేంద్రం, బెల్లంపల్లి. ఫోన్ నంబర్ 9494030004. ఫోన్ నంబర్ మరొకసారి 9494030004. 25/2025 మంగళవారం ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలోని అంశం ఆయిల్ పామ్ సాగులో మెళకువలు. పాల్గొన్నవారు డాక్టర్ ఎం శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యాన కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. ఇదండి వాళ్ళ కార్యక్రమం. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.